జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలను చదువుకొని నేటి వాక్య జ్ఞానాన్ని ప్రారంభించుకుందాం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలను చదువుకొని నేటి వాక్య జ్ఞానాన్ని ప్రారంభించుకుందాం. మరియు సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, 4 నెలలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగలను. కాబట్టి సత్యము, సమాధానము, ప్రేమగా ఎంచుడి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా, జనములను అనేక పట్టణ నివాసులను ఇంకనూ వస్తురు. ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యగారాన్ని కంటిన్యూ చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నీ నాయన నీ కృపలోను సమృద్ధిలోను మా కుటుంబాల నుంచి మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించారు. ఈ దినమంతా కూడా మీ కాపుదల మా అందించారు. అందుని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకోవచ్చు. మీరిచ్చిన ఈ దినమందు నాయన మీ సన్నిధిలో మీ పాదాల చెంత మేమంతా ఇలాగని కూడుకొని పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాం ప్రభా. మరి పాటల ద్వారా స్తుతించిన బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థించి వేడుకొంచున్నాం. అలాగే నాయన త్వరపడి కూడి వచ్చిన విశ్వాసులను వారి కుటుంబాలను మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకొనిచున్నాం తండ్రి. కావలసిన ఆశీర్వాదాలన్నీ కూడా మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాలేకపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి, రావాలని ఆశపడుతున్న వారిని రప్పించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే నాయన అనారోగ్యంతో ఉన్న ప్రతి వారిని ముట్టండి, స్వస్థపరచు. అవసరతలోను అక్కరలో ఉన్న వారికి మీ దక్షిణ హస్తమును అందచేసి నాయన మీ కృపను సహాయమును వారికి ధైర్యము అందించమని ప్రార్థించి వేడుకొచ్చు. వాక్యం ప్రకటించుకోవచ్చుండగా నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ నోటి బోరుగా వాడుకొనమని ఈ ప్రార్థన అంతా కూడా ప్రభువా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు మనము చదువుకున్నాం. 18వ వచనము 19వ వచనాన్ని జాగ్రత్తగా కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కొన్ని మాసాలను మెన్షన్ చేయడం జరిగింది. మాసం అంటే నెల. కొన్ని నెలలను మెన్షన్ చేయడం జరిగింది. ఆ నెలలలో ఉపవాసం ఉన్నారు. అలాంటి నెలలన్నీ కూడా యూదా వారికి పండుగలు అవుతాయి అని చెప్పి మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? తండ్రి అయిన దేవుడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? జకర్యా గారికి ప్రత్యక్షమయ్యి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఈ మాటలు మనము ఆలోచించిన కనుక జాగ్రత్తగా ఆలోచన చేస్తే 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల వీటిల్లో ఉపవాసం ఉండవలసిన కారణం ఏంటి అనే ప్రశ్న వస్తుంది ముందు మనకి. ప్లస్ అవి పండుగలు అంటున్నాడు, అంటే అవి పండుగలు అవుతాయి అని చెప్తూ ఉన్నారు. పండుగలు అంటే యూదుల యొక్క వారి యొక్క సంప్రదాయాల్లో కానీ లేక యూదులకు, ఇజ్రాయేలీలకు దేవుడిచ్చిన పండుగలన్నీ మీకు తెలుసు కదా. పండుగలన్నీ జ్ఞాపకం ఉన్నాయా మీకు? ఏ ఏ పండుగలను ఆచరించమని దేవుడు చెప్పాడు ఇశ్రాయేలీయులకు? పస్కా పండుగ, పర్ణశాల పండుగ, సో ఈ ఆర్డర్ మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎలాగూ గుర్తుపెట్టుకోవాలి అని అంటే, పండుగలు లేక నియామక కాలాలు దేవుడు చెప్పిన ప్రకారము ఇశ్రాయేలీయులను పాటించమన్నది 1వ నెల, 3వ నెల, 7వ నెల. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1వ నెల, 3వ నెల, 7వ నెల. మొదటి నెలలో మనకు కనపడే పండుగలు ఏంటి? పస్కా పండుగ మనందరికీ తెలిసింది. అది మొదటి నెల 14వ దినము.
పస్కా పండుగ తర్వాత ఇమీడియట్ గా 15వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా పులియని రొట్టెల పండుగ, వారం దినములు. ఈ 15 నుంచి 22 వారం దినముల కాలంలోనే మధ్యలో 18వ తారీఖు వస్తుంది, అది ప్రథమ ఫలముల పండుగ. ఎన్ని పండుగలైనవి మొదటి నెలలో? 3 పండుగలైనవి మొదటి నెలలో. గుర్తుపెట్టుకో, మొదటి నెలలో 3 పండుగలు. మరొకసారి చెప్తారా? మొదటి నెలలో 14వ తారీఖు పస్కా పండుగ. మొదటి నెల ఫస్ట్ మంత్ దాన్ని అబీబు మాసము అని అంటాం. మొదటి నెల 14వ తారీఖు పస్కా పండుగ. తర్వాత ఇమీడియట్ గా 15వ తారీఖు, అదే నెలలో 15వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు పులియని రొట్టెల పండుగ, అన్లెవెన్డ్ బ్రెడ్ ఫెస్టివల్ అంటారు. అంటే పులియని రొట్టెలను తినడం. వాటన్నిటికీ ప్రతి పండుగకు ఒక అర్థం ఉంటుంది. 15 నుంచి 22. అయితే ఈ 15 నుంచి 22 వారం దినముల మధ్యలోనే 18వ తారీఖు వస్తుంది. ఆ 18వ తారీఖే ప్రథమ ఫలముల పండుగ, ఫస్ట్ ఫ్రూట్స్ ఫెస్టివల్ అంటారు. ఇది మొదటి నెలలో ఉన్న 3 పండుగలు. అలాగే ఈ ప్రథమ ఫలముల పండుగ ఏదైతే 18వ తారీఖు వచ్చిందో, దీనిని ఖచ్చితంగా 50 రోజులకు ఒక పండుగ వస్తుంది. ఏంటది? సునాద కాలము. అర్థం కాలేదమ్మా. సునాద కాలం అని వస్తుంది కదా. సునాద కాలము అది కాదమ్మా. ఈ ప్రథమ ఫలముల పండుగ వచ్చిన ఖచ్చితంగా 50 దినాలకు ఒక పండుగ వస్తుంది. కాదు సిస్టర్. ఒకటో నెలలో పస్కా పండుగ అయిపోయింది కదా. పస్కా అయిపోయింది మనకి. పస్కా, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ అయిపోయింది. ఈ ప్రథమ ఫలముల పండుగ ఏదైతే ఉందో, ఆ ప్రథమ ఫలముల పండుగ నుంచి 50 రోజులకు వచ్చే పండుగ అనగానే వెంటనే మీకు 50 అనగానే గుర్తుకు రావాల్సింది పెంతెకోస్తు. పెంతెకోస్తు అంటే గ్రీకులో అర్థము 50 అని అర్థం. ఇప్పుడు చెప్పండి, 50 దినాలకు వచ్చే పండుగ ఏంటి? ప్రథమ ఫలముల నుంచి 50 దినాలకు వచ్చే పండుగ పెంతెకోస్తు. పెంటెకోస్ట్ అనేది గ్రీక్ పదం. ఆ పదానికి అర్థమే 50 అని అర్థం. ఏంటి 50 అంటే? ప్రథమ ఫలముల పండుగ వచ్చిన 50 దినాలకు ఈ పెంతెకోస్తు పండుగ వస్తుంది. నూతన నిబంధన కాలంలో మనము పెంతెకోస్తు పండుగ దినాన జరిగిన సంఘటన జ్ఞాపకం ఉంటుంది కదా మీకు అందరికీ తెలిసిన సంఘటన ఇది. ఏం జరిగింది పెంతెకోస్తు పండుగ దినాన? మేడగదిలో అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం, పరిశుద్ధాత్మ అక్కడ ఉన్న వారందరి మీద కుమ్మరింపబడింది. జ్ఞాపకం ఉంది. అది పెంతెకోస్తు పండుగ దినమునే. సో ఇప్పుడు మొదటి నెలలో 3 పండుగలు, తర్వాత 3వ నెలలో వచ్చే ఈ పెంతెకోస్తు పండుగ అయిపోయినాయి. అంటే మొత్తం 4 పండుగలు అయినాయి. మరలా 7వ నెల ఏతానీము మాసము అని అంటారు దీన్ని. ఈ 7వ నెలలో వచ్చే పండుగ మొదటి దినము, ఫస్ట్ డే, అంటే 7వ నెల మొదటి దినము వచ్చే పండుగ బూరల పండుగ. బూరలు ఊదుతూ డే ఆఫ్ ట్రంపెట్స్ అంటారు. బూరలను మోగిస్తూ ఉంటారు. అది ఏ తారీఖు వస్తుంది? 7వ నెల మొదటి తారీఖు వస్తుంది. తర్వాత ఇదే 7వ నెల 10వ తారీఖు, 7వ నెల 10వ తారీఖు వచ్చే పండుగ పేరు ప్రాయశ్చిత్తార్థ దినము. ప్రాయశ్చిత్తార్థ దినము అది పండుగ. అది కూడా ఒక పండుగ. డే ఆఫ్ అటోన్మెంట్ అంటారు. ప్రాయశ్చిత్తార్థ దినము 7వ నెల 10వ తారీఖు. తరువాత చివరి పండుగగా 15వ తారీఖు నుంచి 22వ తారీఖు, 15వ తారీఖు నుంచి 22వ తారీఖు, అంటే మరలా వారం రోజులు వచ్చింది ఇక్కడ. ఈ వారం రోజులు చేసుకోవాల్సిన పండుగ ఏంటయ్యా అంటే చివరిగా పర్ణశాలల పండుగ. పర్ణశాలల పండుగ, డే ఆఫ్ ట్యాబర్నికల్స్. ఇప్పుడు మనం చాలా మంది గుడారాల పండుగ అని జరుపుకుంటున్నారు. చాలా చోట్ల మీకు రాసే ఉంటాయి, చాలా చోట్ల మీరు వినే ఉంటారు. ఇప్పటికీ గుడారాల పండుగ జరుపుకుంటున్నారు చాలా మంది. అవునా? గుడారాల పండుగ జరుపుకుంటూ ఉన్నారు. సో ఇప్పటికి ఎన్ని పండుగలు అయినాయండి? మొదటి నెలలో 3, 3వ నెలలో 1, మరలా 7వ నెలలో 1. 7వ నెలలో ఎన్ని అయినాయి? 7వ నెలలో కూడా 3 అయినాయి. 7వ నెల మొదటి దినమున బూరల పండుగ,
పదవ తేదీన ప్రాయశ్చిత్త దినము 15 నుంచి 22 వారం దినములు పర్ణశాలల పండుగ. అంటే మొదటి నెల 3, 7వ నెల 3, 6 మరియు మధ్యలో పెంతెకొస్తు 7 పండుగలు దేవుడు నియామకంగా చెప్పింది ఇశ్రాయేలీయులకు పాటించమని. ఈ ప్రతి పండుగకి అసలు ఒక అర్థం ఉందా లేదా, మీకు జ్ఞాపకం ఉందా? ప్రతి పండుగకు ఒక సందర్భం ఉంది, ఒక జ్ఞాపకం ఉంది. దాని నిమిత్తమే ఆ ఈ నియామక కాలాలను జరుపుకోమని దేవుడు చెప్పాడు. ప్రతి పండుగకు ఒక అర్థం ఉంది. ఆ దినమున జరుపుకోమని చెప్పిన ఆ దినము రోజున జరిగిన సంఘటనలు ఉన్నాయి. అవి మీకు పండుగలో పరమార్థం అనే ఒక టాపిక్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. నెక్స్ట్ టైం ఎప్పుడు కుదిరినప్పుడు మరలా చెప్పుకుందాం. మన టాపిక్ అది కాదు కాబట్టి ప్రతి పండుగలోనూ ఒక చారిత్రాత్మక ఘట్టం ఉంది, మరియు ఒక ప్రవచన అంశం ఉంది, మరియు మనం నేర్చుకోవాల్సిన అంశము ఒకటి ఉంది పండుగలు. అట్లా దేవుడు చెప్పిన నియామక కాలాలు అవి. దేవుడు చెప్పిన నియామక కాలాలు ఇశ్రాయేలీయులకు. కానీ ఇక్కడ జకర్యా గ్రంథంలో మనకు కనబడుతున్నది ఏంటి? ఇందులో ఏ నెలలు ఇక్కడ మెన్షన్ చేయబడి ఉన్నాయి? 4వ నెల, 5వ నెల, 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల. ఇందులో ఇక 7వ నెల ఒక్కటే మనకు కనబడుతుంది మన పండుగల్లో ఏదో ఒకటి తగులుతుందని. కానీ 4వ నెలలో ఉపవాసం చేస్తున్నారట, 5వ నెలలో ఉపవాసం చేస్తున్నారు, 7వ నెలలో ఉపవాసం చేస్తున్నారు, 10వ నెలలో ఉపవాసం చేస్తున్నారు. అవి వారికి, యూదా వారికి పండుగలు అవుతాయి అని చెప్పి దేవుడు కూడా డిక్లేర్ చేస్తున్నాడు. పోనీ మీరు అవి జరుపుకుంటున్నారు కదా, వాటిని పండుగలుగా జరుపుకోండి అన్నట్టు చెప్తున్నాడు. అసలు ఎందుకు పండుగలుగా జరుపుకుంటున్నారు? ఆయా కాలాల్లో చరిత్రలో ఏమైనా జరిగినాయా? అసలు ముందు ఫాస్టింగ్, ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం ఉండి చేయటం అంటే ఏంటి? అసలు ఉపవాసం ఉండటం అంటే ఏంటి? ఉపవాసము అంటే ఏంటి? దేవుడికి దగ్గరగా ఉండి ప్రార్థించడం. దేవునికి దగ్గరగా ఉండి ప్రార్థించడం. వాసము అంటే వసించుట, వాసము దగ్గరగా ఉండి దేవునికి దగ్గరగా ఉండి ప్రార్థించడము అని ఉపవాసము అని అర్థం. ఈ ఉపవాసంలో మనము పాత నిబంధన గ్రంథంలో అనేక మంది ఉపవాసాలు చేయటం చూస్తాం. మోషే గారు కానీ, దావీదు గారు కానీ, రాజులైన వారు కానీ, యెహోషాపాతు, ఇలా చాలామంది ఉపవాసం చేసి దేవుని ప్రార్థించినట్టు మనకు కనబడుతుంది. ఈ ఉపవాసంలోని భాగమే తినకుండా, కొన్ని దినాలు తినకుండా, అంటే కడుపులో ఏమి వేసుకోకుండా తినకుండా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండటం. మోషే గారు అయితే ఏకంగా 40 దినాలు ఆ యొక్క సీనాయి పర్వతం మీద ఉపవాసం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అలాగే దావీదు గారు కానీ మిగిలిన మనము అనేక మందిని చూడవచ్చు ఉపవాసంలో భాగంగా. ఎస్తేరు గారు చేశారు. ఎస్తేరు గారు చేసిన ఉపవాసానికి కారణం ఏంటి? ఎస్, యూదులంతా కూడా పారసిక దేశపు రాజు అండర్లో ఉన్నారు కాబట్టి, పారసిక దేశపు రాజు చేసిన ఆజ్ఞని బట్టి యూదులు అనే వారిని అందరినీ కూడా చంపేయమని ఒక ఆజ్ఞ బయలుదేరితే, యూదులంతా నాశనం అయిపోతే మన సమూలాలన్నీ నాశనం అయిపోతాయని ఉపవాసం ఉండి దేవుని ప్రార్థించటము, దేవునికి తమ మనవలను అప్పగించటము చూసాం. మన ఉపవాసం చూసాం. అయితే ఈ ఉపవాసములో ముఖ్యముగా మరి ఒక ఉపవాసము కనబడుతుంది మనకి బైబిల్లో, మారు మనస్సు నిమిత్తమైన ఉపవాసం. ఎక్కడ కనబడుతుంది? ఎక్కడ కనబడుతుంది చెప్పండి ఒకసారి. ఎస్, ఎక్కడ కనబడుతుంది? నినెవే పట్టణంలో కనబడుతుంది. నినెవే అనగానే మన జ్ఞాపకం వచ్చే ప్రవక్త ఎవరండి? యోనా అనే ప్రవక్త. ఈ ప్రవక్త వెళ్ళి నినెవే పట్టణానికి మారు మనసు పొందండి అని చెప్పగానే ఆ పట్టణంలో ఉన్న వారంతా కూడా ఇంక్లూడింగ్ కింగ్ అంటే రాజుతో సహా వారు గోని పట్ట కట్టుకొని బూడిద పోసుకొని ఉపవాసం ఉన్నారు, మారు మనసు నిమిత్తమై. అంటే దేవుని ఉగ్రత రాబోతున్నది అని తెలిసినప్పుడు వీరంతా ఉపవాసం ఉండి దేవుణ్ణి ప్రార్థించి ఆయనను శాంతపరచడము, దేవునికి విజ్ఞాపన చేసుకోవటం అనేది మనకి ఇక్కడ కనపడిన ఉపవాసం. సో ఉపవాసం ఉంటూ ఉన్నారు, ఉండి దేవునికి అతి సమీపంగా ఉంటూ ఉన్నారు. కానీ
చాలా దినాల తర్వాత ఉపవాసం యొక్క అర్థాలే మారిపోయినాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఉపవాసం చేశారు. ఎన్ని దినాలు? 40 దినాలు. ఉపవాసం ఉన్నప్పుడు ఆహారానికి దూరంగా ఉన్నారు. ఆహారానికి దూరంగా ఉన్నప్పుడు మనిషి బలహీన పడిపోతాడన్న ఒక్క అపోహతో సాతాను వచ్చి శోధించడం స్టార్ట్ చేస్తుంది. అంటే కేవలం ఆహారం అనేది 40 దినాలు లేకపోతే మనిషి యొక్క నిగ్రహము దేవుని పైన ఉన్న ఆ యొక్క విశ్వాసము సడలిపోతుంది. నాకు ఇవన్నీ ఏమి వద్దు, నాకు ఆహారం కావాలని మనిషి దానికోసం తపన పడతాడేమోనని ప్రభు అయిన క్రీస్తును శోధించడానికి వెళ్ళి, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను, నీకు ఆహారం ఆకలేస్తుంది కదా. అప్పుడు ప్రభు అన్న మాట ఏంటి? దేవుని నోట నుండి మాట జీవించు. దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు. రొట్టె మాత్రమే కాదు మనిషిని జీవింపజేసేది, సజీవము గల దేవుని వాక్యం కూడా జీవింపజేస్తుంది. దేవుని సహవాసం కూడా మనలను జీవింపజేస్తుంది. ఆయన నోటి నుంచి వచ్చే ఒక మాట చాలు, ఆ మాటతో మనము జీవనం సాగించగలము. దానికి ఆహారం అక్కరలేదు అని ఆయన వాక్యంతోనే సమాధానం చెప్పాడు. ఎప్పుడైనా శోధనలో ఉన్న సాతానుని ఎదిరించాలన్నా నీ దగ్గర ఉండవలసిన ఆయుధం ఏంటి అని అంటే వాక్యం. వాక్యంతో సమాధానం చెప్పగలిగిన. సో ఇలాగా ఉపవాసం అనేది అపోస్తులు కూడా ఉన్నారు. ఆదిమ అపోస్తులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు. ఏదైనా డెసిషన్ తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ పని చేసేవాళ్ళు. ఉపవాసం ఉండి అనేక దినాలు ఉపవాసం ఉండి వాళ్ళు చేసేవారు. ఇట్లా ఉపవాసం ఉండటము అనేది యూదుల యొక్క జీవితంలో ఒక భాగం అయిపోయింది. వాళ్ళందరికీ అనాది కాలం నుంచి వస్తున్న ఒక ఆచారం అని చెప్పొచ్చు. ఇట్స్ ఎ ట్రెడిషనల్ ఫాస్టింగ్స్, అంటే సాంప్రదాయ ప్రకారంగా ఉపవాసం ఉండాలి అని చెప్పుకుంటాం. అయితే ఇక్కడ మనం ఆలోచించినది ఏంటి అని అంటే, జకర్యా గ్రంథంలో ఈ నెలలు మెన్షన్ చేయబడి ఉన్నాయి. అసలు ఈ నెలల్లో ఎందుకు వీళ్ళు ఉపవాసం ఉంటున్నారు అనే ప్రశ్న మనకి వస్తుందా లేదా? ఎందుకు ఉంటున్నారు వీళ్ళు ఉపవాసము? 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల, ఏమైనా మీకు ఐడియా ఉందా? ఏమైనా ఐడియా ఉందా? ఎందుకు ప్రజలు ఇక్కడ 4వ నెలలోను, 5వ నెలలోను, 7వ నెలలోను, 10వ నెలలోను ఉపవాసం ఎందుకుంటున్నారు? ఏమైనా ఐడియా ఉందా ప్రియులారా మీకు? ఎందుకు ఉపవాసం ఉంటున్నారు అనేది తెలియాలి అని అంటే మనకి ముందుగా జకర్యా గారి కాలం ఏంటో మనకి తెలియాలి. జకర్యా గారు కాలం ఏంటి అంటే ఎప్పుడు ఆయన ప్రవక్తగా ఉన్నాడు? యూదులు బబులోను చెరకు వెళ్ళి తిరిగి వచ్చి మందిరం కట్టడం స్టార్ట్ చేసి చేయగానే మందిరం పని ఆగిపోయింది. ఆగిపోయిన జనము అచేతనంగా పడిపోయి, అచేతనంగా అంటే వాళ్ళలో ఏ శక్తి లేకుండా చాలా బద్ధకస్తులుగా ఉంటూ దేవుని పనిని పక్కన పెట్టేసి తమ ఇల్లు కట్టుకుంటూ ఇంకా టైం రాలేదు అని అంటూ అలా దాన్ని ముందుకు నెడుతూ ఉన్న కాలం అది. ఆ కాలంలో దేవుడు తన ప్రవక్తలను పంపించి అక్కడ ఉన్న జనాల్లో ఒక చైతన్యం కలిగించాలి. లేవండి, లేచి దేవుని పని చెయ్యండి అని చెప్పడానికి ఒక మనిషి కావాలి. అలా తను ఎన్నుకున్న ప్రవక్తలే జకర్యా గారు, హగ్గయి గారు. జకర్యా గారికి దేవుడు చెప్తున్న మాట, నువ్వు వెళ్ళి నీకు కలిగిన దర్శనాలన్నీ వాళ్ళతో చెప్పి వాళ్ళని చైతన్యవంతులుగా చేసి వారు తిరిగి మందిరం కట్టడానికి నడుము కట్టుకునేటట్టుగా వాళ్ళని తయారు చెయ్యి అని చెప్పేసి పంపిస్తే, జకర్యా గారు తనకొచ్చిన దర్శనాలను చెప్తూ అందులోనే ఒక భాగమే ఇది, వచ్చిన భాగమే ఇది. ఆయన తన మాటల్లో ఏమని చెప్తున్నాడంటే, సైన్యములకు అధిపతి యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఈ 4వ నెలలోని ఉపవాసం మీరు చేస్తున్నారు కదా, ఇవి మీకు పండుగలు అవుతాయి, సంతోషము సమాధానముగా ఉండండి అంటే. అసలు 4వ నెలలో ఏం జరిగింది, ఎందుకు వీరు ఇలా ఉంటున్నారు అని మనకు తెలియాలంటే, 4వ నెల అంటే యూదుల క్యాలెండర్ ప్రకారం తమ్మూజ్ అనే నెల ఆ పేరు. అది జనరల్గా జూన్ నుంచి జూలై మాసంలో వచ్చే
నెల అన్నమాట, తమ్మూజు అని అంటారు. ఈ నెలలో ఉపవాసం ఉండడానికి గల కారణాలు ఏంటి అంటే, ఈ నెలలో పర్టికులర్గా 4వ నెలలో 9వ తారీఖున ఉపవాసం ఉంటారు. ఈ 4వ నెలలో 9వ తారీఖే ఎందుకు ఉపవాసం ఉంటున్నారు అని అంటే ఏం జరిగింది అని మనకు తెలియాలి అని అంటే మనము 2వ రాజుల గ్రంథంలో చూద్దాం ఒకసారి ఏం జరిగింది. 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలను చూద్దాం. ఈ ప్రకారము రాజైన సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరము వరకు పట్టణము ముట్టడి వేయబడి ఉండగా 4వ నెల 9వ దినమందు పట్టణములో క్షామము అఘోరమాయేను. దేశపు జనులకు ఆహారము లేకపోయేను. అది కూడా చదవచ్చు. కల్దీయులు పట్టణ ప్రకారమును పడగొట్టగా సైనికులు రాత్రి యందు రాజు తోట దగ్గర 2 గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయేరి. ఏం జరిగింది ఇక్కడ మనకు కనబడుతుందా? తమ్మూజు నెల 4వ నెల 9వ తారీఖున ఏం జరిగిందని కనబడుతుంది ఇక్కడ. 4వ నెల 9వ దినమందు పట్టణములో క్షామము అఘోరమాయను. పట్టణములో అసలు క్షామం ఎందుకు వచ్చింది? కరువు ఎందుకు వచ్చింది అంటే యెరూషలేము పట్టణము ముట్టడి వేయబడింది. ముట్టడి అంటే అర్థం ఏంటి? లోపల వారు బయటకు వెళ్ళరు, బయట వాళ్ళు లోపలికి రారు. ముట్టడి వేయబడింది. ముట్టడి వేయబడితే వారికి తినటానికి తిండి లేదు, తాగటానికి వాటర్ లేదు. ఘోరమైన కరువు వచ్చింది. ఘోరమైన కరువు కనబడుతుంది. ఏ నెలలో? 4వ నెల 9వ తారీఖున యెరూషలేము ముట్టడి వేయబడిన దినము. ఆ ముట్టడి కారణంగా తీవ్రమైన కరువు వచ్చింది. తీవ్రమైన కరువు, అందులో వారికి తినటానికి తిండి లేక, నీళ్లు లేక విపరీతమైన బాధలు పడుతూ ఉన్నారు. ఓ మాట జ్ఞాపకం చేసుకోండి. 2020వ సంవత్సరము మార్చి నెల లేక ఫిబ్రవరి నెల, మార్చి, ఏప్రిల్, మే నెలలో అనగానే మనకి ఏం జ్ఞాపకం వస్తే చెప్పండి? కరోనా. వెరీ గుడ్. కరోనా ఎందుకు దేశాన్ని, ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసింది. మనిషి అన్నవాడు పక్క మనిషిని తాకాలన్నా, మాట్లాడాలన్నా భయం కంపించిపోయింది. మనిషి జీవితంలో పెళ్లి లాంటిదే చావు కూడా అని చెప్పే కవులు కూడా చచ్చిపోతే ఆ శవాన్ని ముట్టుకోవడానికి, శవాన్ని ఇవ్వడానికి కూడా భయపడిన దినములవి కరోనా దినం. ఇవి ఎందుకు ఇంత భయంకరంగా జ్ఞాపకం ఉండిపోయినాయి మీకు? ఎందుకు ఈ దినాలు ఇంత చక్కగా మన జ్ఞాపకం ఉన్నాయి? బయటికి రాని స్థితి, క్షామము, ఆ శ్రమ, ఆ దినము మనకు ఇప్పటికీ గింగురం ఉంటుంది చెవిలో. ఆ దినము ఇప్పటికీ, ఆ దినం వస్తే మనం అనుకుంటాము, పోయిన సంవత్సరం 2 సంవత్సరాల క్రితం ఇదే రోజున మనమంతా లాక్డౌన్లో ఉన్నాము, కరువు అనుభవిస్తున్నాము, తినడానికి తిండి లేదు, వాటర్ లేదు, అంతా ఎక్కడికక్కడ దిగ్బంధం అయిపోయింది. ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే కొన్ని దినాలు మనకు అలా జ్ఞాపకం ఉండిపోతాయి. స్వాతంత్రం వచ్చిన దినమని, లేక సెప్టెంబర్ 11 అమెరికా దాడులని, ఇలాగ ఒక దినము. ఆ దినములో ఏదైనా సంఘటన జరిగినప్పుడు దాన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటాము. తర్వాత సంవత్సరం అది వచ్చినప్పుడు, అయ్యో ఈ దినాన అది జరిగిందే. చాలామంది అయితే ఆ బ్యాడ్ జరిగిన దినం రోజున చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. అటువంటిది మరలా సంభవించకూడదు అని చెప్పేసి జరుగుతుంది, బాధపడుతూ ఉంటారు. ఏం జరిగింది ఇప్పుడు చెప్పండి? 4వ నెల 9వ తేదీన యెరూషలేము ముట్టడి వేయబడి. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, యెరూషలేం మీద దాడి చేసి, యెరూషలేమునకు ముట్టడి వేసి వీళ్ళందరినీ చెరగా తీసుకువెళ్ళడం ఒక్క రోజులో జరగలేదు. 606 నుంచి స్టార్ట్ అయింది. 606వ సంవత్సరం నుంచి స్టార్ట్ అయ్యి 586వ సంవత్సరంలో పూర్తిగా
ముట్టడం అంటే మూడు దఫాలుగా దాడి జరిగింది. సో ఇలాగ దాడి జరిగిన దినముల్లో ముట్టడి వేశారు. ఫస్ట్ ముట్టడి వేశారు. ముట్టడి వేస్తే ఘోరమైన కరువు ఆ ప్రాంతం వచ్చింది. సో 4వ నెలలో 9వ తారీఖున ఉండే ఉపవాసానికి కారణము ఇదే ప్రియులారా. ఇదే మనం ఇర్మియా గ్రంథంలోనూ కూడా మనం చూడవచ్చు. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము, ఇర్మియా గ్రంథంలో కూడా మాట చూసుకుని మనం ముందుకు వెళదాం. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరము 4వ నెల 9వ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను. పట్టణ ప్రాకారములు పడగొట్టబడిన 4వ నెల 9వ దినమున, అంటే యెరూషలేము ముట్టడి మరియు ప్రాకారాలు పడగొట్టుట. సో ఇలా ఈ యొక్క సంఘటన జరిగింది కాబట్టి ఆ దినాన వీళ్ళంతా కూడా జ్ఞాపకం పెట్టుకుని మరి ఉపవాసం ఉంటున్నారు. ఎందుకంటే పడగొట్టబడింది, చెరకు తీసుకొని వెళ్ళారు వీళ్ళందరినీ. మరలా వచ్చిన తర్వాత వీళ్ళు దీన్ని జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని నిమిత్తమై ఉపవాసం ఉంటున్నారని చెప్పి మనకు అర్థమవుతుంది. సో 4వ నెలలో ఏంటి అనేది మనకు అర్థమైపోయింది. ఈ నెక్స్ట్ నెల 5వ నెల. 5వ నెలలో ఏం జరిగింది? 5వ నెల అనగానే ఈ మాసము జూలై నుంచి ఆగస్టు వరకు ఉండే మాసము. దీన్నే అబ్ మాసము అని పిలుస్తారు. ఇందాక 4వ నెలని మనం తమ్మూజు అన్నాము, 5వ నెలని అబ్ అని పిలుస్తారు. యూదుల నెలల ప్రకారం అన్నమాట. అబ్ అనేది జూలై నుంచి ఆగస్టు వరకు వస్తుంది. ఈ నెలలో 10వ దినాన, 5వ నెలలో 10వ దినాన ఏం జరిగిందో మనం చూద్దాం. ఇర్మియా గ్రంథంలో 52వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయము 12 మరియు 13 వచనాలను చూద్దాం. ఐదవ నెల 10వ దినమున అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడి యందు 19వ సంవత్సరమున బబులోను రాజు ఎదుట నిలుచు నెబుజరు దాను రాజదేహ సంరక్షణకు అధిపతి యెరూషలేమునకు వచ్చెను. అతడు యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేములోని గొప్పవారిని ఇళ్ళనన్నిటిని కాల్చివేసెను. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతితో కూడా నుండిన కల్దీయుల సేనా సంబంధులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటిని పడగొట్టిరి. ఇక్కడ చూడండి, ఇందాక జరిగిన 4వ నెల 9వ తారీఖు అనుకున్నాం కదా, 9th డే. అయితే ఇది 5వ నెల 10వ తారీఖు ఏం జరిగిందని కనబడుతుంది ఇక్కడ. యెరూషలేము పరకారాలు పడగొట్టడమే కాదు, వాటిని కాల్చి కూడా వేశారని చెప్పి మనం చదువుకున్నాం. అవునా కాదండి? సో ఇక్కడ అదే జరుగుతుంది. యెరూషలేములోని అతడు యెహోవా మందిరమును, యెహోవా మందిరాన్ని, రాజనగరుని, యెరూషలేములోని గొప్పవారి ఇండ్లన్నిటినీ కాల్చివేసెను. అంటే ఇక్కడ ప్రాకారాలు కానీ దేవుని మందిరము కానీ కాల్చివేయబడుతుంది. మొదట 4వ నెలలో ముట్టడి వేశారు. ఈ 5వ నెలకు వచ్చేటికి ప్రాకారాలన్నింటినీ కాల్చేయటము, దేవుని మందిరాన్ని తగులబెట్టడము. ఎందుకంటే అక్కడ పడగొట్టితే కుప్పలుగా ఉంటాయి, కానీ అక్కడ అసలు చిన్న గడ్డి కూడా మొలవనంతగా నాశనం చేశారు అని చెప్పి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. సో అలా జరగాలి అని అంటే అక్కడ పూర్తిగా కాల్చివేశారు. ఉన్నాయి ప్రాకారాలను కానీ, మందిరాన్ని కానీ, గొప్ప వారి ఇండ్లు కానీ, ఇవన్నీ కూడా కాల్చివేశారు యెరూషలేములో. అది ఎవరి నాయకత్వంలో జరిగింది? అదంతా ఎవరి నాయకత్వంలో జరిగింది ప్రియులారా? నెబుకద్నెజరు, బబులోను రాజైన నెబుకద్నెజరు హయాంలో ఈ యొక్క ముట్టడి, పూర్తిగా నాశనము, కాల్చివేయటము జరిగింది. ఇది మనం రాజుల గ్రంథంలోను, 2వ రాజుల గ్రంథం చివరి అధ్యాయంలో కూడా చూడొచ్చు. యవ్వనులందరినీ చంపేసి అక్కడ ఉన్న ప్రాకారాలను కాల్చివేసి వీరందరినీ చెరగా తీసుకొని వెళ్ళారు అని. సో 5వ నెలలో జరిగిన ఘోరమైన అంశం ఏంటయ్యా అంటే, తాము దేవుడిగా కొలిచే యెహోవా దేవుని యొక్క మందిరము తగలబెట్టబడింది. తాము ఎప్పుడు దేవుని ప్రసన్నత అక్కడ ఉన్నది అని తలంచి అనుదినము బలులర్పిస్తూ దేవునిని
తన దేవుని చిత్తాన్ని వీరు తెలుసుకుంటూ నడుచుకునే తమ దేవాలయము పూర్తిగా కాల్చివేయబడింది. ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ 5వ నెలలో వీరు ఉపవాసం ఉంటూ ఉన్నారు. 5వ నెలలో 10వ తేదీన ఉపవాసం ఉంటూ ఉన్నారు. నెక్స్ట్ చూద్దాం. తర్వాత 4 అయిపోయింది, 5వ నెల అయిపోయింది. ఇప్పుడు 7వ నెల. 7వ నెల దీన్నే మనము తిస్రీ అని అంటాము, నెల పేరు, లేక ఏతానీము అని కూడా అంటాం. 7వ నెలని యూదుల క్యాలెండర్ ప్రకారం, యూదుల నెలల ప్రకారం. సో ఇది సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నెలలో వస్తుంది ఈ యొక్క నెల, ఈ యొక్క ఏతానీము మాసము లేక తిస్రీ అనే మాసం. ఇక్కడ ఈ 7వ నెలలో ఎందుకు వీళ్ళు ఉపవాసం ఉంటున్నారు అని అంటే, ఒక వ్యక్తి చంపబడ్డాడు ఆ నెలలో, 7వ నెల 10వ తారీఖున. ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటూ వీరు ఉపవాసం చేస్తున్నారు. ఎవరా వ్యక్తి? ఆ వ్యక్తి పేరు చెప్తే మీకు ఏమైనా జ్ఞాపకం వస్తుందా? ఆలోచించండి. ఆ వ్యక్తి పేరు గెదల్యా. బ్రదర్ పేరు చెప్పండి మరొకసారి. ఆ వ్యక్తి పేరు గెదల్యా. అంటే ఏమైనా జ్ఞాపకం వచ్చిందా మీకు? గెదల్యా అంటే ఏమైనా జ్ఞాపకం వచ్చిందా? జ్ఞాపకం వచ్చిందండి ఏమన్నా, లేదా రాలేదా? రాలేదంటే రాలేదని చెప్పండి, వచ్చిందంటే వచ్చిందని చెప్పండి. విన్నట్టుందా ఈ పేరు ఎక్కడన్నా? చెప్తారు ఓకే, వెరీ గుడ్. సో ఈ గెదల్యా ఎవరు? గెదల్యా అంటే, నేను సింపుల్గా ఒక పర్సన్ గురించి చెప్పేస్తే మీరు గెదల్యా అంటే రేపొద్దున చదివేటప్పుడు మీకు ఎక్కడైనా 2వ దినవృత్తాంతాలు లేక 1వ దినవృత్తాంతాల గ్రంథంలో గెదల్యా కనపడ్డాడు అనుకోండి, ఈయనేమో అనుకుంటారు. లేదా జఫన్యా గ్రంథంలో గెదల్యా కనపడ్డాడు అనుకోండి, ఈయన ఒకడేనా అనుకుంటారు. లేదా ఎజ్రా గ్రంథంలో ఒక గెదల్యా కనపడతాడు, ఈయనేనా అనుకుంటారు. తర్వాత ఇర్మియా గ్రంథంలోనూ కూడా ఒక గెదల్యా కనపడతాడు, ఈయన ఒకడేనా అనుకుంటారు. సో గెదల్యా అనేది 5గురు వ్యక్తులు ఉన్నారు బైబిల్లో మనకి ప్రామాణికంగా. ఈ 5గురు వ్యక్తుల్లో మొట్టమొదటి గెదల్యా మనకు కనపడేది ఎక్కడంటే, దినవృత్తాంతాల గ్రంథంలో దావీదు గారికి ఒక మ్యూజిక్ ట్రూప్ ఉండేది. అవునా? దావీదు గొప్ప మ్యూజిషియన్, అవునా కాదా? కరెక్టేనా ఈ మాట? సో ఆయన సంగీత దళము, అందులో ఒక గెదల్యా అనే వ్యక్తి ఉన్నాడు. చూద్దాము మాట. 1 దినవృత్తాంతాల గ్రంథము 25వ అధ్యాయము 1 దినవృత్తాంతాల గ్రంథము 25వ అధ్యాయము ఇందులో మనకి 1 నుంచి 9 వచనాలు ఉంటాయి. అయితే ఎన్ని చదవలేం కాబట్టి మనము ఈ వచనాల్లో ఈయన పేరు ఎక్కడుందో మీరు గమనించండి. 3వ వచనంలో ఉన్నది. వెరీ గుడ్ సిస్టర్, అదే చదువుకుందాం. చదవండి. యోధోతును సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారను వాయించుచు ప్రకటించు తమ తండ్రి అయిన యోధూతును చేతి క్రింద నుండు ఏదూతును కుమారులైన గెదల్యా, జేరి, యెషయా, హషబ్యా, మత్తిత్యా అను 6గురు. హేమియా. చాలు సిస్టర్, చాలు. మనకు అందులో వచ్చేసింది. మనకు కావాల్సిన పేరు ఈయన యెదూతును కుమారులైన, యెదూతును అనే వ్యక్తి యొక్క కుమారుల్లో గెదల్యా ఉన్నాడు. వీళ్ళంతా ఎవరు? 25వ అధ్యాయం 1వ వచనంలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఏం రాయబడి ఉంది? మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, యోధూతును అను వారి కుమారుల కొందరిని సేన నిమిత్తమై ప్రత్యేకపరిచి సితారలను, స్వరమండలమును, తాళములను వాయించుచు ప్రకటించున్నట్లుగా నియమించిరి. వీరి పనేంటి? నియమించబడిన వారు వీరి పనేంటి? సితారాలు పట్టుకొని, స్వరమండలం పట్టుకొని, తాళాలు వాయిస్తూ ఉండే ఒక బృందం, ఒక మ్యూజిక్ ట్రూప్ అన్నమాట. మ్యూజిక్ ట్రూప్. ఆ ట్రూప్లో గెదల్యా కనబడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్న వారిలో దావీదు కానీ, ఆసాపు కానీ, అలాగే యోధూతు
అని ఆయన కుమారుల్లో గెదల్యా కనపడుతూ ఉన్నాడు. ఈయనొక గెదల్యా. మనకు రెండవ గెదల్యా కనపడతాడు. ఆయన ఎవరై అంటే ప్రవక్త అయిన జఫన్యా గారి యొక్క తాతగారు. జఫన్యా గ్రంథం చూద్దామా. జఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. యూదా రాజుకు ఆమోసు కుమారుడైన యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషి కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఎవరు కనబడుతున్నారు? గెదల్యా ప్రవక్త అయిన జఫన్యా గారికి తాతగారు. ఎప్పుడు ఇది? యూదా రాజుకు ఆమోసు కాదు సిస్టర్, ఆమోను కుమారుడైన యోషియా దినము. ఆ దినములో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషి కుమారుడగు జఫన్యాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇక్కడ గెదల్యా కనపడుతున్నాడు. అంటే ప్రవక్త అయిన జఫన్యా గారికి తాతగారు. తర్వాత మరొక గెదల్యా కనపడతాడు మనకి. ఎవరాయన అంటే చెరలో నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎజ్రా గారి కాలంలో యాజకుల వంశంలో ఉండి కూడా అన్యులను వివాహం చేసుకుని తప్పిదం చేసిన వారి లిస్టులో, యాజకుల లిస్టులో ఒక గెదల్యా కనపడతాడు మనకి. ఎజ్రా గ్రంథం చూడండి. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. యాజకుల వంశంలో అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని ఉన్నట్లు కనపడిన వారు ఎవరనగా యోజాదాకు కుమారుడైన యెషోవా వంశములోను అతని సహోదరుల్లోను మాయాషేయు ఎలియాజరులను యారీబును గెదల్యాయును. ఇక్కడ గెదల్యా కనబడుతున్నాడు. ఈ గెదల్యా ఎవరు అంటే యాజకుల వంశంలో పుట్టి యాజకుడై ఉండి నలుగురికి బోధించాల్సిన స్థాయిలో ఉన్న వ్యక్తి అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్న వారి లిస్టులో కనబడుతూ ఉన్నాడు. వాళ్ళందరూ లిస్ట్ అవుట్ చేశారు. అక్కడ లిస్ట్ అవుట్ చేస్తే అప్పుడు వారందరూ తప్పిదం తెలుసుకొని వారు చేసిన తప్పులు సరిదిద్దుకొని వారు చేసుకున్న అన్య స్త్రీల పెళ్లి చేసుకున్న స్త్రీలను వారు విడిచివేశారు. తర్వాత వచ్చిన మనం చూడొచ్చు, వీరు తమ భార్యలను పరిత్యజించదమని మాట ఇచ్చిరి. మా భార్యలను మేము విడిచిపెడతామని మాట ఇచ్చేశారు. ఎందుకంటే అన్యులను పెళ్లి చేసుకోవటం అనేది అప్పటే ఉంది. మన సొలొమోను గారి దినముల్లోనే కూడా మోయాబు అయినా కానీ అమ్మోనీయులైనా కానీ వీరెవ్వరితో కూడా మీరు చేరకూడదు, వారి స్త్రీలను మీరు పెళ్లి చేసుకోకూడదు అని చెప్పేసి చాలా క్లియర్గా దేవుడు వీళ్ళకి చెప్పినా కానీ వీరు చెరకు వెళ్ళి వచ్చిన తరువాత కూడా జరుగుతున్న తప్పులు ఇవి. 70 సంవత్సరాల చెర వెళ్ళి శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత కూడా వీరి యొక్క ప్రవర్తనలో మార్పు రాలేదు. ఎంత శిక్ష అనుభవిస్తేనేమి, ప్రవర్తనలో మార్పు లేకపోతే శిక్ష అనుభవించక తప్పదు. అక్కడ ఎజ్రా గారు వచ్చి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి దైవ గ్రంథం అంతా తీసి చదివినప్పుడు వాళ్ళందరికీ కూడా వాళ్ళ తప్పులు తెలుసుకొని మేము చేసిన తప్పును మేము తలదిద్దుకుంటామని చెప్పి వారి భార్యలను విడిచిపెట్టారు. ఆ లిస్టులో ఎంత పెద్ద లిస్ట్ ఉందో చూడండి. మనం ఆ 18వ అధ్యాయం నుంచి వరుసగా చదువుకుంటే చివరి దాకా వాళ్ళ లిస్టే, ఆ తప్పులు చేసిన వాళ్ళ లిస్టే. అన్య స్త్రీలను వివాహం చేసుకున్న వారి పేర్లు వరుసగా రాయబడి ఉంటాయి. ఇంతమంది అని చెప్పేసి చూడండి. సో ఈయన ఒక గెదల్యా కనపడతాడు. ఇప్పుడు మనకి ఎంతమంది కనపడ్డారు ప్రియులారా? ముగ్గురు కనపడ్డారు. 4వ గెదల్యా ఎక్కడ కనపడతాడంటే ఇర్మియా గారి కాలంలో కనపడతాడు. ఇక్కడ ఇర్మియా గారి కాలంలోనే ఇద్దరు గెదల్యాలు, అంటే మనకు కావలసిన గెదల్యా కూడా ఇర్మియా గారి కాలంలోనే వస్తాడు. అయితే ఇర్మియా గారి కాలంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే 4వ గెదల్యా ఎవరు అని అంటే రాజైన సిద్కియా గారి కాలంలో ప్రవక్త అయిన ఇర్మియా గారిని శిక్షించమని తీసుకుని వెళ్ళి ఒక బురదగుంటలో ఒక బొందలో వేయటానికి తీసుకెళ్లిన వ్యక్తిలో ఒక వ్యక్తి గెదల్యా. చూద్దాం ఆ మాట. ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చూద్దాం.
యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజు దండు చేతికి అప్పగింపబడును, అతడు దాన్ని పట్టుకొనును అని ఇర్మియా ప్రజల అందరికీ ప్రకటింపగా, మత్తాను కుమారుడైన షెఫట్యాయును పషూరు కుమారుడైన గెదల్యాయును షెలమ్యా కుమారుడైన యూకాలును మల్కియా కుమారుడైన పషూరును వినిరి గనుక ఆ ప్రధానుల రాజులతో మనవి చేసినది ఏమనగా, ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరు వాడే గాని క్షేమం కోరువాడు కాడు. ఎక్కడో గెదల్యా కనబడుతున్నాడు. వీరంతా కూడా రాజుగారికి ఏం చెప్తున్నారంటే ఇర్మియా గారి గురించి కంప్లైంట్ చేస్తున్నారు. ఇర్మియా గారు ఏం చెప్తున్నారంటే బబులోను రాజు రాబోతున్నాడు, ఆయన చేతికి నిశ్చయముగా ఈ రాజ్యాన్ని దేవుడు అప్పగించబోతున్నాడు, మీరు శిక్ష అనుభవించబోతున్నారని చెప్తే వీళ్ళంతా కూడా విని, ఈయనెక్కడ మనిషి అండి బాబు, క్షేమం కోరుకోమంటే వినాశనం అయిద్దని చెప్తున్నాడని వెళ్ళి రాజుగారికి కంప్లైంట్ చేశారు. ఈ ఇర్మియా ఇలాంటి ప్రవక్త ఇలా చెప్తున్నాడండి, మనమంతా బబులోను రాజు చేతుల్లోకి వెళ్ళిపోతామట, ఆ శిక్ష అనుభవిస్తామట అని చెప్పేసి వారు రాజుగారికి కంప్లైంట్ చేస్తే రాజుగారు ఏం చేశారో చూద్దాం. చూడండి, 6వ వచనం నేను చదువుతున్నాను. వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహంలో ఉన్న రాజకుమారుడు మల్కియా గోతిలోనికి దింపిరి. అందులోనికి ఇర్మియాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. రాజు బెన్యామీను ద్వారమున కూర్చొని ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడైన ఎబెల్మెదెలకును షండును వారు ఇర్మియాను గోతిలో వేసిన సంగతి విని రాజనగరులో నుండి బయలువెళ్ళి రాజుతో ఇలాగ మనవి చేశాను. చూడండి, దేవుని మాటలు చెప్పిన దేవుడు ఏం చెప్పమన్నాడో యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పడం కూడా తప్పైపోయింది. ఇర్మియా గారికి దేవుడు ప్రత్యక్షమై చెప్పిన మాటలన్నీ వీళ్ళతో చెప్తే వీళ్ళకి అవి మింగుడు పట్ల ముందు మెయిన్ ముఖ్యంగా ఏంటంటే వాక్యాలు కానీ దేవుడు ఎవరైనా ప్రవక్తలు కానీ లేక పాస్టర్లు కానీ చెప్పే వాక్యాలు ముందు కొన్ని మనకు మింగుడు పడవు. అంటే వాక్యం ఎప్పుడూ అలాగే ఉంటుంది. వాక్యం సత్యం కాబట్టి సత్యాన్ని తెలియజేస్తుంది. ముందు దాన్ని మనం డైజెస్ట్ చేసుకోవడానికి మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా మందికి ఇబ్బందిగా ఉండి ఈ వాక్యం నాకు సూట్ కాదండి, ఇది కరెక్ట్, ఇది నాకు కాదండి అని చెప్తుంటారు. వాక్యం ఎవరికి సూట్ అవుతుందో ఎవరికి సూట్ అవ్వదు అనేది తేల్చేవాళ్ళం మనం కాదు. వాక్యం సత్యమైనది, సజీవమైనది, రెండంచులు కలిగిన ఖడ్గం వంటిది. సో అలాంటి వాక్యము మనకు ఏమి తెలియజేస్తుంది, వాక్యం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దేవుడు చెప్పిన మాటలు యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పాడు ఇర్మియా గారు. మనమంతా చెరలోనికి వెళ్ళబోతున్నాము, బబులోను రాజు రాబోతున్నాడు, దాడి చేయబోతున్నాడు, ఇక నిశ్చయంగా వారి చేతికి అప్పగించబోతున్నాడు అని చెప్తుంటే ఆ మాటను వీళ్ళు నమ్మకుండా చెప్పిన ఇతన్ని శిక్షిస్తున్నారు. తీసుకుని వెళ్ళి గుంటలో వేశారంట. అందులో నీళ్లు లేవు, బురదే ఉంది, బురదలో ఇరుక్కుపోయి ఉన్నాడు. దేవుని ప్రవక్త అంటే ప్రవక్తలకంటూ కూడా అక్కడ వారు గౌరవం ఇవ్వని స్థలం అది. ఎందుకంటే దేవుని మాటలు నెరవేరవలసి ఉన్నది అక్కడ. సో ఈయనొక గెదల్యా. ఇప్పటికి ఎంతమంది అయ్యారు? 4 గెదల్యాలు అయ్యారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే చివరి గెదల్యా, 5వ గెదల్యా ఇంపార్టెంట్. అంటే మనకు కావాల్సిన గెదల్యా. ఎవరి గెదల్యా అంటే బబులోను రాజు వచ్చాడు, దాడి చేశాడు, ముట్టడి వేశాడు, ఇక్కడున్న యూదులందరినీ కూడా చెరకు తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఒక వ్యక్తిని గవర్నర్గా నియమిస్తాడు. అతనే గెదల్యా. ఈ గవర్నరు ఎవరి వాడై ఉంటాడు? జనరల్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా ఒక రాజ్యాన్ని జయించినప్పుడు వాళ్ళల్లో కొంతమంది మనుషుల్ని ఆ రాజ్యంలో పెట్టి ఆ రాజ్యానికి ఈ రాజ్యానికి మధ్య భాషాభేదం ఉందనుకోండి. సో అక్కడ ప్రజల గురించి వారి మాటలను వీరికి తెలియజేయడానికి ఒక వ్యక్తిని, ఉన్నతమైన ఒక వ్యక్తిని పెడతారు. ఆ వ్యక్తి తమ చేతి కింద ఉంటూ ఆ దేశానికి ఈ దేశానికి మధ్య ఒక మధ్యవర్తిగా ఉండే వ్యక్తిని ఎన్నుకుంటారు జనరల్గా. సో బబులోను రాజు వెళ్ళిపోతూ యూదుడే ఆయన అటువంటి గెదల్యా అనే వ్యక్తిని గవర్నర్గా పెట్టాడు. సో ఇప్పుడు గెదల్యా బబులోను రాజు చేతి కింద ఉన్నాడు కాబట్టి ఆయన ఎవరి మాట వినాలి?
బబులోను రాజు మాటే వినండి. బబులోను రాజు మాటే వినాలి, ఎందుకంటే ఆయన గవర్నర్గా పెట్టాడు కాబట్టి. ఇప్పుడు మనం బ్రిటిష్ వారి కాలంలో చూసామా లేదా? బ్రిటిష్ వారి కాలంలో అనేక మంది తెలుగువారు కూడా, అంటే అనేక మంది ఇండియా వారు కూడా అధికారంలో ఉన్నారు, కలెక్టర్లుగా చేశారు, అధికార స్థాయిలో ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళతో కలిసిపోయి మన మీద కూడా హుకుం చెలాయించారు వాళ్ళు. ఎందుకంటే అది దోస్ పీపుల్ వర్ అపాయింటెడ్ బై బ్రిటిష్. అట్లాగే బబులోను రాజు వెళ్ళిపోతూ ఇక్కడ ఈ సంగతులు ఏం జరుగుతున్నాయో నాకు తెలియాలి అని అంటే, నేను ఒక వ్యక్తిని ఇక్కడ అపాయింట్ చేయాలి. ఆ వ్యక్తి ఇక్కడున్న వారికి నాకు మధ్య ఒక మధ్యవర్తిగా ఉంటాడు అని చెప్పి ఆ వ్యక్తిని నియమించాడు. ఆ వ్యక్తి పేరే గెదల్యా. ఇతడు యూదుడు. అయితే ఇక్కడ ఎందుకు మనం ఈ గెదల్యా గురించి చెప్పుకుంటున్నామంటే, ఈ గెదల్యా గారిని గవర్నర్గా నియమించి బబులోను రాజు వెళ్ళిపోయాడు. ఇక అక్కడి నుంచి ఒక ముట్టడంతా తీసేసేసి, ఎందుకంటే ఆ రాజ్యం ఆయనకి హస్తగతం అయిపోయింది కాబట్టి. ఇప్పుడు కొంతమంది యూదులు ఈ ముట్టడి జరిగేటప్పుడు, ఎప్పుడు బబులోను రాజు వచ్చి దాడి చేసేటప్పుడు కొంతమంది కొన్ని ప్రాంతాలకు పారిపోయారు. కొన్ని ప్రాంతాలకు పారిపోయి ప్రాణాలను కాపాడుకున్నారు. ప్రాణాలను కాపాడుకొని వేరే వేరే దేశాలు వెళ్ళి దాక్కున్నారు. ఈ దాక్కున్న ప్రజలకు ఒక వార్త వినబడింది. ఏమని వార్త వినబడిందంటే, బబులోను రాజు వచ్చి దాడి చేసి వెళ్ళిపోతూ మన యూదుడైన వాడినే గవర్నర్గా నియమించి వెళ్ళాడు అనగానే వాళ్ళందరికీ ఒక ఆశ కలిగింది. మన యూదుడే కాబట్టి మనం వెళ్ళి ఆయనతో మంతనాలు చేయొచ్చు, వెళ్ళి ఆయనతో మాట్లాడచ్చు, వెళ్ళి మాట్లాడి మనము కొంతమంది రాజులను కూడగట్టుకొని మరలా బబులోను రాజు మీద దాడి చేయొచ్చు అని చెప్పి వచ్చి గెదల్యా గారితో ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. గెదల్యా గారితో చెప్తున్నారు. అప్పుడు గెదల్యా గారు ఎక్కడి నుంచి పరిపాలించారంటే, మిస్పా అనే ప్రాంతం నుంచి పరిపాలన చేసేవాడు. ఆ మిస్పా అనే ప్రాంతంలో పరిపాలన చేస్తూ ఉండగా ఈ పారిపోయి ప్రాణాలు కాపాడుకున్న వాళ్ళంతా వెనక్కొచ్చి గెదల్యా గారితో చెప్తున్న మాటలు ఏంటంటే, మనం కొంత సైన్యాన్ని కూడగట్టుకుందాం, పక్కన అమోనీయుల రాజు ఒక అతను ఉన్నాడు, అతను కూడా కూడగట్టుకుందాం, వీళ్ళందరం కలిసి మరలా బబులోను రాజు మీద దాడి చేద్దాము అని చెప్పి ప్లానింగ్ చెప్తున్నాడు. చెప్తే గెదల్యా గారు దానికి చెప్పిన మాట ఏంటి అని అంటే, వద్దు, దేవుని చిత్తానికి మెడవంచండి, ఇది దేవుని సంకల్పము. దేవుని దృష్టిలో లేక దేవుని యొక్క సంకల్పంలో మనము ఇన్ని సంవత్సరాల కాలము బబులోను రాజు కింద ఉండి తీరవలసిందే అని ప్రవక్త అయిన ఇర్మియా కూడా చెప్తున్నాడు. చెప్పిన ప్రవక్త ఇక్కడే ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. అయినా కానీ మీరు దాన్ని ఎదిరించి పోరాడాలనుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు అని చెప్పి గెదల్యా వాదిస్తాడు. సో కొన్నిసార్లు దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే, కొన్ని సమయాలలో శ్రమకాలం జరుగుతూ ఉన్నప్పుడు దానికి ఎదురాడి మనం ఏం చేయలేం. అది జరగవలసి ఉంది కాబట్టి అది పాస్ అయ్యేదాకా దాన్ని మనం అనుభవించాల్సిందే. అవునంటారా కాదంటారా? మీకు ఒక కష్టకాలం వచ్చింది, శ్రమకాలం వచ్చింది, ఇబ్బంది కలిగింది, దానిలో నేను వెంటనే ఈ రోజు నేను ఆ శ్రమ నుంచి బయటపడాలి అని అంటే అది అవే పని కాదు. కొన్ని అలా జరగవలసి ఉండాల్సింది అంతే. సో ఇక్కడ వీళ్ళు ఆ చెరను అనుభవించాలి 70 సంవత్సరాలు. కాదు మేము స్వతంత్రం అవుతాము అని ఆ రోజు ఎన్ని చేసినా కానీ అది మీ వల్ల కాదు. ఎందుకంటే బబులోను రాజుకి అధికారము, మిమ్మల్ని దాడి చేయమని అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడే ఇచ్చాడు. మన తండ్రి అయిన దేవుడే ఇచ్చాడు అధికారం తండ్రి అయిన దేవుడు ఇచ్చినప్పుడు మీరే పాటి వారు వారితో పోరాటానికి? ఆయన ముందు మీరు ఖడ్గం తిప్పితే ఎలా నిలబడతారు? మీరు అంత గొప్ప రాజు. అందుకని కామ్గా ఆయన కింద ప్రశాంతంగా శాంతి భద్రతలతో మనం ఉందాం, ఆయన పరిపాలిస్తాడు, ఆయన పరిపాలన కింద మనం ఉందాము అని అంటే వీరంతా కూడా ఒప్పుకోలేదు. ఎవరు ఒప్పుకొని? యూదులు, ప్రాణాన్ని కాపాడుకొని వెళ్ళిపోయిన యూదులు. బబులోను రాజు దాడి చేస్తున్నప్పుడు తమ ప్రాణాలను కాపాడుకొని పారిపోయిన యూదులు మరలా తిరిగి వచ్చి గెదల్యా గారికి మాట చెప్తే గెదల్యా గారు ఆ మాట వినిపించుకోలేదు. అలా చెప్పిన మాట ముఖ్యుల్లో ఇష్మాయేలు అనే వ్యక్తి ముఖ్యుడు. ఈ ఇష్మాయేలు అనే వ్యక్తి కుట్ర చేసి గెదల్యాతో చక్కగా స్నేహంగానే ఉంటున్నట్టు
గెదల్యా వీళ్ళందరిని నమ్ముతాడు, నమ్మి వాళ్ళని భోజనానికి ఆహ్వానిస్తాడు. భోజనానికి వచ్చిన వారు గెదల్యాని చంపేసి వెళ్ళిపోతారు. గెదల్యాని చంపేసి వెళ్ళిపోతారు. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయం 12వ వచనాన్ని గమనిద్దాం. అందరూ తాము తొలివేయబడిన స్థలములన్నిటినీ విడిచి మిస్పాకు గెదల్యా యొద్దకు వచ్చి బహు విస్తారము ద్రాక్షారసమును వేసవి కాలపు పండ్లను సమకూర్చుకొనిరి. చూడండి, ఇక్కడ మనకు జరిగింది ఏంటయ్యా అంటే 41వ అధ్యాయంలో ఎందుకు వీరు 7వ నెలలో ఉపవాసం ఉంటున్నారు అనే దానికి కారణం మనకి ఇక్కడ దొరుకుతుంది. చూడండి, 41వ అధ్యాయము నేను చదువుతున్నాను, గమనించండి. మొదటి 2 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. 7వ మాసమున ఎలీషామా మనమడును నెతన్యా కుమారుడును రాజవంశస్థుడును రాజు యొక్క ప్రధానుల్లో ఒకడును ఇష్మాయేలను వాడును అతనితో 10 మంది మనుష్యులను మిస్పాలోనున్న అహీకాము కుమారుడగు అయిన గెదల్యా వద్దకు వచ్చి అక్కడ అతనితో కూడా మిస్పాలో భోజనము చేసిరి. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అతనితో కూడా ఉన్న ఆ 10 మంది మనుషులు లేచి షాఫాను మనవడును అహీకాయ కుమారుడైన గెదల్యాను ఖడ్గము చేత హతము చేసిరి. బబులోను రాజు ఆ దేశం మీద అతనిని అధికారిగా నియమించినందున అతనిని చంపిరి. తమ సొంత వాడు అయిన యూదుడని కనికరం కూడా చూపకుండా బబులోను రాజు ఇన్ని అపాయింట్ చేశాడు కాబట్టి వీడు బబులోను రాజు తొత్తు అని చెప్పి అతన్ని క్రూరముగా, చాలా కపటముగా భోజనం చేసి వెంటనే అతన్ని చంపేసేశారు. ఎవరు చంపిన వాళ్ళు ముఖ్యుడు ఎవరు కనబడుతున్నారంటే ఇష్మాయేలు అని వాడు కనబడుతున్నాడు. చూడండి, మరియు మిస్పాలో గెదల్యా వద్ద ఉండిన యూదులందరినీ అక్కడ దొరికిన యోధులకు కల్దీయులను ఇష్మాయేలు చంపెను. అక్కడున్న వాళ్ళందరినీ కూడా చంపేశాడు. అతడు గెదల్యాను చంపిన 2వ నాడు అది ఎవరికి తెలియబడక మునుపు గడ్డములు క్షౌరములు చేయించుకొని వస్త్రములు చింపుకొని దేహములు గాయపరుచుకొని 8 మంది పురుషులు యెహోవా మందిరమునకు తీసుకొని పోవుటకై నైవేద్యములు ధూపద్రవ్యములు చేత పట్టుకొని శెకెము నుండి వచ్చును. దేవాలయానికి వస్తున్న కొంతమందిని కూడా వీరు చంపటము జరిగింది. సో ఇక్కడ 7వ నెలలో జరిగినది ఏంటయ్యా అంటే గెదల్యా యూదులకు అధిపతిగా నియమింపబడిన బబులోను రాజు చే నియమింపబడిన గెదల్యాను యూదులే చంపివేశారు. ఈ యొక్క సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ కూడా 7వ నెలలో ఉపవాసము ఉంటూ ఉన్నారు యూదులు. ఎప్పుడు చెర నుంచి తిరిగి వచ్చిన తరువాత గెదల్యాను ఈ నెలలో చంపేశామే అని చెప్పేసి దాని నిమిత్తం వీరు ఉపవాసము చేస్తూ ఉన్నారు అని చెప్పి మనకు అర్థమవుతుంది. చివరిగా మనకి 4వ నెల అయిపోయింది, 5వ నెల అయిపోయింది, 7వ నెల అయిపోయింది. 10వ నెల ఏం జరిగిందో చూద్దాం. 10th మంత్ 10వ నెలలో వీళ్ళు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు? 10వ నెల పేరు మనము టెబెట్ అంటాం. టెబెట్ అనే మాసము, ఇది డిసెంబర్ నెల మాసము. ఈ మాసము 10వ తారీఖున ఏం జరిగిందంటే ముందు మనం చదువుకున్న ప్రకారం యెరూషలేము పూర్తిగా నేలమట్టము అయిపోయింది. ఇక గడ్డి కూడా మొలవకుండా పూర్తిగా యెరూషలేము మందిరము కానీ పట్టణము కానీ ప్రాకారాలు కానీ పూర్తిగా నాశనం అయిపోయింది. ఆ దినము ఏది 10వ నెల 10వ తారీఖున నెబుకద్నెజరే డైరెక్ట్గా దాడికి వచ్చాడు. నెబుకద్నెజర్ ఫస్టే దాడికి రాలేదు. 606లో జరిగింది ఒకసారి ముట్టడి, తర్వాత 580లో ఒకసారి జరిగింది, తర్వాత 586లో ఒకసారి ముట్టడి జరిగింది. 586 BC 586లో జరిగిన ముట్టడిలో నెబుకద్నెజర్ డైరెక్ట్గా వచ్చి ఇక ఆయన హయాంలోనే అందరిని చంపేసేసి కంప్లీట్గా నేలమట్టం చేసి వీళ్ళందరినీ తీసుకొని పోయాడు. సో 10వ నెలలో జరిగిన సందర్భము ఇది మనము ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 4వ వచనంలో చదువుకొని మనం ముందుకెళ్దాం. ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. అతని ఏలుబడి యందు 9వ సంవత్సరము 10వ నెల 10వ దినమున బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యం అంతటిలో యెరూషలేము మీదికి వచ్చి దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణమునకు చుట్టూ కోట కట్టిరి. సో
కోట కట్టి అక్కడ పూర్తిగా నాశనం అనేది మనం కింద వచనాలన్నింటిలోనూ రాయబడి ఉంటుంది. 10వ నెల 10వ తారీఖున జరిగే ఉపవాసం. అంటే ఇప్పుడు చెరకు వెళ్ళిపోయిన యూదులంతా తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళు వీటన్నిటినీ ఉపవాస దినములుగా జరుపుకుంటూ పడిపోయిన మందిరాన్ని తలుచుకుంటూ ఇంకా వీటి గురించి ఉపవాసాలే ఉంటున్నారు. కానీ దేవుని యొక్క సంకల్పం ఏంటి? దేవుని ఆలోచన ఏంటి? దేవుని ఆలోచన ఏంటి అని అంటే, పడిపోయిన మందిరం గురించి మీరు ఆలోచిస్తున్నారు. అది పాస్ట్ ఈజ్ పాస్ట్, అయిపోయింది. కానీ ఇప్పుడు జరగబో పని ఏంటో చూడండి, జరగబోయే సంగతి చూడండి. ఇప్పుడు కట్టబోయే మందిరం ఉంది కదా, ఆ మందిరము మునుపటి మందిరము కంటే శోభాయమానంగా ఉంటుంది. ఆ మందిరానికి అనేక మంది కూడి వస్తారు అని చెప్పి వీరికి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు జకర్యా గారి ద్వారా. మీరు వెనక పడిపోయిన మందిరము, కాలిపోయిన మందిరము, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారే, కానీ ఇప్పుడు మీ చేతుల్లో కట్టబడబోయే మందిరం ఏదైతే ఉందో అది ఇంకా శోభాయమానంగా ఉంటుంది. ఎజ్రా గ్రంథంలో నేను ఒకటి చెప్పాను, మీకు గుర్తుందా లేదా? ఎజ్రా గ్రంథంలో ఈ యొక్క మందిరము పునాది వేయబడినప్పుడు కొంతమంది ఆనందపడ్డారట, కొంతమంది బాధపడ్డారట. ఎందుకు అని చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందో లేదు? ఎజ్రా గ్రంథంలో మనం చూడవచ్చు, మందిర పునాది వేయబడినప్పుడు చాలా మంది ఆనందంతో కేకలు వేశారట, చాలా మంది బాధపడ్డారట. ఎందుకు అని జ్ఞాపకం ఉందా మీకు? ఎందుకో జ్ఞాపకం ఉందా? ఉందా లేదండి? మీరు ఉంది అంటే ఓకే, లేదంటే చెప్తాను. అందుకని చెప్పండి. ఎందుకు దుఃఖపడ్డారంటే, చాలా మంది ఆనందపడింది ఎందుకంటే కొత్తగా మందిరం నిర్మించబడుతుంది, దేవుని మందిరానికి మరలా అందరూ వెళ్ళొచ్చిన ఆనందంతో అందరూ ఉన్నారు. కొంతమంది బాధపడ్డారంటే, ఈ బాధపడిన వారు చాలామంది బహు వృద్ధులైన వారు, వెనకటి సొలొమోను మందిరము చూసిన వారంతా కూడా, ఆహా ఎంత గొప్ప మందిరం అది, దానితో పోల్చుకుంటే ఇది చాలా చిన్నగా ఉంది, లేకపోతే ఈ మందిరం ఆ మందిరం అంత శోభాయమానంగా వస్తుందా లేదా, అంత గొప్పగా ఇది ఉంటుందా లేదా అని చెప్పి కొంతమంది బాధతో ఏడ్చారట. కొంతమంది ఆనందపడుతూ ఉంటే కొంతమంది ఈ విధంగా ఆలోచించి ఏడ్చారట. దానికి కూడా దేవుడు జవాబిచ్చాడు. ఎవరి ద్వారా జవాబిచ్చాడు? ఎవరి ద్వారా జవాబిచ్చాడు ప్రియులారా? తన ప్రవక్తల ద్వారానే ఆయన దానికి జవాబు ఇవ్వడం జరిగింది. ఏంటో చూద్దాం. అది హగ్గయి గారితో ఈ మాట దేవుడు జ్ఞాపకం పెట్టుకొని హగ్గయి గారితో ఈ మాట చెప్పిస్తున్నాడు. ఏమని చూద్దాం, చూడండి. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 8 మరియు 9 వచనాలను చదువు. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ కడవరి దినము యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించినని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము అనుగ్రహించెదను, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరము, జాగ్రత్తగా గమనించండి, 9వ వచనము. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించును. ఇక్కడ కడవరి మందిరము, మొదటి మందిరం అంటే ఏంటి చెప్పండి? డిఫరెన్స్ అర్థమైందా మీకు? సొలొమోను కట్టించినది అది మొదటి మందిరము, ఇప్పుడు కట్టినది కడవరి అంటే చివరి మందిరము. రెండో మందిరం కట్టబడబోతుంది కదా. ఈ మందిరము మునుపటి మందిరము కంటే మునుపటి మందిరం యొక్క మహిమను మించును. దానికి ఎంత మహిమ వచ్చిందో అంతకన్నా ఎక్కువ మహిమ మించబడుతుంది అని చెప్పి ఎందుకు ఈ మాట రాయబడింది? ఎందుకు ఈ మాట చెప్తున్నాడు దేవుడు చెప్పండి? ఎందుకు అంటే దానికే. ఎందుకు? కొంతమంది బాధపడ్డారు కదా, ఈ మందిరం ఆ మందిరం అంత శోభాయమానంగా ఉంటుందో లేదో అని. వాళ్ళకి సమాధానంగా చెప్పడానికి హగ్గయి ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమనంటే, ఇది కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఈ స్థలమందు నేను సమాధానమును అనుగ్రహించెదను. సమాధానాన్ని నిలుపుతాను ఇక్కడ.
సమాధానం ఉంటుంది, నా ప్రసన్నత ఉంటుంది. ఆయన ఎక్కడున్నాడో అక్కడ ప్రసన్నత ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, నీతి న్యాయములు జరిగిస్తాడు. కడవరి మందిరం, ఈ మాటలో కడవరి మందిరము అనే దానికి మరొక అర్థం కూడా ఉంది. ఎవరైనా చెప్పండి. కడవరి మందిరం అంటే ఇందులో మరి ఒక మాట కూడా దాగుంది. ఏంటో చెప్పండి. రెండో రాకడ. ఇది రెండవ రాకడ అనుకుంటున్నాను నేను. మందిరము అంటే నూతన నిబంధన ప్రకారం మందిరం అంటే ఏంటి? మన హృదయం కూడా ఉంటుంది. ఇది హృదయం, మన హృదయం కూడా మన దేహమే దేవాలయము. దేహము దేవుని దేవాలయము, దేవుని ఆలయం. దేవునికి మనం ఆలయమై ఉన్నామని మీరు ఎరుగరా? అంటే కడవరి మందిరాలు మన దేహాలే. మన దేహాలు ఇంకా మహిమకరంగా ఉంటాయి అని అంటే దేవుడు అప్పుడు కట్టిన మందిరం కాదు. అప్పుడు మందిరంలో దేవుడి ప్రసన్నత ఉండేది. ఇప్పుడు మందిరాలు లేవు, గోడలు లేవు, రాళ్ళు లేవు, బండలు లేవు. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటున్నాడు? ఎక్కడ ఉండబోతూ ఉన్నాడు? మన హృదయంలో, మన దేహంలో ఉండబోతున్నాడు. మన దేహమే ఆయనకి దేవాలయం, ఆలయమైనది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూద్దాం, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలను చదువుతున్నాను నేను, గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎవరు మీరు అంటే ఇక్కడ మనందరము దేవుని ఆలయముగా ఉండబడుటకు కట్టబడి ఉన్నాము. అంటే దేవునికి మన దేహము ఆలయమై ఉన్నది. ఈ ఆలయము మునుపటి మందిరము కంటే భయంకరముగా మించును అని చెప్పి కనబడుతుంది. అక్కడ మందిరముకు వెళ్ళాలి అని అంటే ఒక ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చేది. దేవుని ప్రసన్నత కావాలంటే అక్కడ వెళ్ళి బలులు అర్పించాల్సి వచ్చేది. ఈ రోజున మందిరం అంటూ లేదు దేవునికి. మన దేహమే ఆలయంగా చేసుకుని ఉన్నాడు కాబట్టి నీలోను నాలోను ఉన్న దేవుణ్ణి మనం గుర్తించలేకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. అందుకే తోటివాడిని నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించని దేవుడు ఎందుకు చెప్పిందంటే ప్రతి వానిలోనూ దేవుడు ఉన్నాడనే లేడనే? దేవుడు ఉన్నాడనే నిన్ను వలే నీ పొరుగు వాడిని కూడా ప్రేమించాడు. నీకే క్వాలిటీస్ ఉన్నాయో ఆయన కూడా అదే క్వాలిటీస్ ఉన్నాయి. నరుడు సృష్టించబడినప్పుడు దేవుడు నరుడు సృష్టించినప్పుడు ఆయన పోలికలో సృష్టించాను అని చెప్తూ ఉన్నాడు. ఆయన పోలికలో సృష్టించబడిన ప్రతివారు ఒకరినొకరు ప్రేమించుకునేవారుగా ఉండాలి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ దేవునికి ఆలయం ఉన్న కడవరి మందిరము అనంటే అక్కడ హగ్గయ్య గారికి చెప్పిన కడవరి మందిరంలో 2 మాటలు ఉన్నాయి. అక్కడ వారు కట్టబోయే మందిరము, అలాగే మన దేహాలు కూడా కడవరి మందిరాన్ని నిర్మించబోయేది అనంటే మన ప్రభు అయిన క్రీస్తే. ఆ మందిరాలంటే మన దేహాలే ఆయనకి ఆలయంగా ఉన్నాయి కాబట్టి ఈ ఆలయాలు ఇంకా గొప్పగా మహిమకరంగా ఉంటాయి అని చెప్పకనే చెప్తూ ఉన్నాడు ప్రియులారా. అయితే ఈ యొక్క 4 నెలల్లో వీరు చేసిన ఉపవాసాలను పండుగలుగా జరుపుకోండి కరెక్టే. కానీ దేవుడు అంటున్న మాట ఏంటో మనం ఒకసారి జకర్యా గ్రంథాన్ని గమనిద్దాం. జకర్యా గ్రంథంలో దేవుడు అంటున్న మాట జకర్యా ద్వారా చూడండి. ఈ ఉపవాసాలన్నీ మాట్లాడుతూ దేవుడు అంటున్న మాట 10వ నెలలోని ఉపవాసం యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. సత్యము సమాధానం అనేది ప్రేమగా ఎంచాలి అని చెప్తూ సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా జనములను అనేక పట్టణ నివాసములను ఇంకనూ వత్తురు అంటే మీరు ఏదైతే ఈ మందిరాన్ని కడుతున్నారు కదా, ఈ కట్టబోయే మందిరం కోసం అనేక మంది వస్తారు. మీరు ఒక్కడే కాదు, మీరు కొంతమంది అని భయపడుతున్నారేమో. మొదటి రిటర్నీస్ అంటే చెరలో నుంచి వచ్చిన మొదటి వారు ఎంతమంది అయి ఉన్నారని చెప్పాం మనం. జ్ఞాపకం ఉందా మీకు ఎవరికైనా? ఎంతమంది వచ్చారు? సుమారుగా 50,000 మంది. సుమారుగా 50,000 మంది. మీ 50,000 మంది ఈ మందిరం కడుతున్నారని అనుకుంటున్నారేమో.
అనేక మంది రాబోతూ ఉన్నారు అని చెప్పి జకర్యా గారితో చెప్తున్నాడు దేవుడు. వాళ్ళకి చెప్పు, మేము ఒక్కళ్ళమే, మేము కొంతమందిమే, మేము చాలా తక్కువ మందిమే, మా బలం తక్కువ అనుకుంటున్నారేమో. ఈ కార్యము మీ చేతుల వలన, మీ యొక్క శక్తి వలన జరగదు, దేవుని ఆత్మశక్తి వలన ఈ కార్యం జరగబోతుంది అని చెప్పి దేవుడు చెప్పకనే చెప్తూ ఉన్నాడు ఈ జకర్యా గారితో. అనేక మంది వస్తారు, మీరు ఒక్కళ్ళే కాదు, మీ కొంతమందే కాదు అని చెప్తూ అనేక పట్టణ నివాసులు ఇంకొన వత్తురు. ఒక పట్టణం వారు మరి ఒక పట్టణం వారి యొద్దకు వచ్చి ఆలస్యము చేయక, ఒకరితో ఒకరు, ఒక పట్టణం వాళ్ళు ఇంకోటి దగ్గరికి వచ్చి రండి, ఆలస్యం చేయొద్దు, రండి అని చెప్పుకుంటూ యెహోవాను శాంతిపరచుటకును సైన్యముల అధిపతికు యెహోవాను వెదకుటకును మనము పోదము రండి అని చెప్పగా వారు మేమును వత్తుమందురు. అనేక జనములను బలము గల జనములను యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవాను వెదకుటకును యెహోవాను శాంతిపరచుటకును వత్తురు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినముల్లో ఆయా భాషలు మాట్లాడు అన్ని జనుల్లో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది గనక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. చూసారా ఎంత గొప్ప భాగ్యము. ఆ మందిరము కట్టించే పనిలో యూదులే కాదు, యూదుల చెంగు పట్టుకొని ప్రతి 10 మందిలో అన్యులు కూడా వస్తారు. అన్యులు కూడా వచ్చి, భాష రాని వారు కూడా వచ్చి, ప్రతి 10 మందికి ఒక యూదుడిని ఒక చెంగు పట్టుకొని యూదుడికి అంటూ ఉంటారనమాట. ఏమని? దేవుడు మీకు తోడుగా ఉన్నాడని మేము విన్నాము, అందుకని దేవుడి మందిరాన్ని మీతో పాటు మేము కూడా కడతాము అని చెప్పి దేవుడితో పాటు మేము కూడా వస్తామని చెప్పి వస్తారు. అనేక మంది కూడి వస్తారు. ఇది ఈ మందిరమే కాదు, కడవరి యెరూషలేము మందిరము కూడా అనేక మంది దేవుని యెహోవాను వెతుకుతారు. అంటే అర్థము, అనేక మంది రక్షణ నిమిత్తమై క్రీస్తును వెతుకుతారు. క్రీస్తును వెతికి రక్షణలోనికి వస్తారు. రక్షణలోనికి వచ్చి అనేక మంది దేవుని దేవాలయం కొరకు కనిపెట్టుకుని ఉంటారు, పరలోక రాజ్యం కొరకు కనిపెట్టుకుని ఉంటారు అని చెప్పేసి ఇక్కడ మాటలు తెలియజేయబడుతున్నాయి. ప్రియులారా, చివరిగా ఒక మాటను మనం తెలుసుకుందాం. వీరు ఈ యొక్క 4 నెలల్లో ఎప్పుడో పడిపోయిన మందిరం గురించి ఆలోచిస్తూ కూర్చున్న వారిని ఉత్తేజపరచడానికి దేవుడు చెప్పిన మాటలు, దేవుడు జకర్యా ద్వారా చెప్పిన మాటలు. ఉపవాసం ఉండి మీరు ప్రార్థిస్తున్నారు కదా, ఈ దినాలను కంటే రాబో మందిరం ఇంకా శోభాయమానంగా ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. అయితే ఉపవాసం అనేక మంది మన గ్రంథాల్లో ఉన్నారు. నిజమైన ఉపవాసానికి అర్థం ఏంటో మనం ఒకసారి చదువుకొని మనము ముగించుకుందాం ప్రియులారా. నిజమైన ఉపవాసానికి ఏంటి, అసలు నిజమైన ఉపవాసం ఏంటో మనకి యెషయా గారు తన గ్రంథంలో గ్రంథస్థం చేశాడు. అది చదువుకుందాం. ఉపవాసం ఉండమంటే ఆహారం లేకుండా కొన్ని దినాలు ఉంటాం కాదు, లేకపోతే కొన్ని పదార్థాలు తినకుండా కొన్ని ఉపవాసాలు ఉంటాయి. దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయంలో చూడొచ్చు, ఆయన నాన్ వెజ్ తినకుండా ఉన్న దినాలు ఉంటాయి. అంటే కొన్ని ఉపవాసాలు నాన్ వెజ్ తినకుండా కొన్ని దినాలు ఉండటము. అలాంటివి కాకుండా అసలు నిజమైన ఉపవాసానికి డెఫినేషన్ ఏంటో యెషయా గారు తన గ్రంథంలో చెప్తున్నారు. చూడండి, 58వ అధ్యాయము 3-4 వచనాలు మీరు నోట్ చేసుకోవడం అయితే 3 నుంచి 8 వచనాల వరకు నోట్ చేసుకోండి. 8 వచనాల వరకు నోట్ చేసుకోండి. అయితే నేను కొన్ని వచనాలను చదువుతున్నాను, గమనించండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు. ఉపవాసం అంటే ప్రాణాలను ఆయాస పెట్టుకోవటము కాదు. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ షుగర్ పల్స్ డౌన్ అయ్యే వ్యక్తులు ఉన్నారనుకోండి, వారు ఏమీ తినకుండా ఉంటే మంచిదేనా? దేవుని కొరకు ఉన్నాము అని అంటే మంచిదేనా? అంటే ప్రాణాలను ఆయాస పెట్టుకొని చేసే మీ ఉపవాసము దేవునికి ఇష్టం లేదు. మీరు దేవునితో ఎక్కువ సమయం గడపాలని దేవుడు కోరుకుంటాడు, కానీ మీ ప్రాణాలను ఆయాస పెట్టుకొని బాధ పెట్టుకొని మీరు ఉపవాసం చేయాలని అనుకోడు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేతనైన కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. మీరు ఉపవాసం ఉంటే ఇవన్నీ చేస్తున్నారు, మీ పనులు మీరు చేసుకుంటారు, ఉపవాసం అంటారు, కానీ మీ ఉద్యోగానికి మీరు వెళ్ళిపోతారు. అక్కడ చెప్తారు ఉద్యోగంలో ఎవరైనా, ఏంటంటే లంచ్ చేయట్లేదు అంటే, నేను ఉపవాసం అండి ఈరోజు దేవుని కొరకు ఉపవాసం ఉన్నప్పుడు నీ పని ఎందుకు చేసుకుంటున్నావు? దేవునితో ఉండు, దేవునితో ప్రార్థన చేయి, దేవునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయి. అన్యాయంగా గుద్దులాడు, ఆ రోజే తగాద పెట్టుకుంటూ ఉంటారు, ఆ రోజే ఏ చిన్నదానికన్నా చిరాకు పడిపోతుంటారు,
ఏంటండి ఈరోజు ఎంత చిరాకు పడుతున్నారంటే, పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నానండి, ఏ చిన్నది విన్నా చిరాకు ఉంది అంటే నువ్వు చిరాకు పట్టడానికి ఉపవాసం ఉన్నావా? నీ ఉపవాస దినమున గుద్దులాడటానికి ఉపవాసం ఉన్నావా? అది దేవునికి ఇష్టమైనది కాదు. చెప్తున్నాడు చూడండి, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండడు ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరము అని మీరు అనుకుందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడియును మూకులు తీయుటను, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేనేర్పరచుకునే ఉపవాసము కదా. దేవుడి యొక్క ఉపవాసం దేవుని దృష్టిలో ఏంటి అంటే, బీదవారిని కనికరించటము, బాధలో ఉన్న వారికి చేయూతనందించటము, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడము, ప్రతి వారి కాడి విరగొట్టుట అంటే మన కింద బానిసలు అనే వారిని ఎవరిని ఉంచకుండా ఉండటము, అది నాకు నిజమైన ఇష్టమైన ఉపవాసం అని చెప్తున్నాను. నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం.